వెల్కమ్ టు భగత్స్ లైఫ్ స్టైల్ ఛానల్. ఇది మన ఫస్ట్ వ్లాగ్ అనమాట. ఈరోజు అయితే మనం గణేషులను చూడడానికి పోదాం. తెలుసు కదా, గణేష్ చతుర్థి దగ్గరకు వస్తుంది. తొందరగా వెళ్ళి గణేషుని బుక్ చేద్దాం అనమాట. ఇప్పుడైతే మనం నాగోల్కి వచ్చినాం. ఇది మాకు దగ్గర అనమాట. సో ఫస్ట్ అయితే ఇక్కడికి వచ్చాము. ఇక్కడ చూస్తే లోపల మోల్డ్స్ తయారవుతున్నాయి, ప్లాస్టర్తో చేస్తారు కదా, చూడొచ్చు. బయట అన్నీ అలా వేసేసి పెట్టారు. ఇక్కడ వచ్చేసి వినాయకులకి కలర్ వేస్తున్నారు. ఇక్కడ అన్న స్ప్రే కొడుతున్నాడు. చూడండి గాయస్, ఇప్పుడైతే మనం వినాయకుల దగ్గరకు వచ్చేసాం. ఆ ఉయ్యాల్లో ఉన్న వినాయకుడు చూసారు కదా, ఎంత బాగుంది. కాకపోతే సోల్డ్ అవుట్ అయిపోయింది అనమాట. ఆల్మోస్ట్ అన్ని వినాయకులు సోల్డ్ అవుట్ అయిపోయినాయి. మీరు చూడొచ్చు, ఈ వినాయకుల చేతుల్లో చాలా వరకు సోల్డ్ అవుట్ అనే బోర్డు పెట్టిరు. ఇప్పుడైతే మనం వేరే దగ్గరికి వెళ్ళి చూద్దాము. అదే సోల్డ్ అవుట్ అయింది. సంగారెడ్డి ఇళ్ళకు వేరు కానీ చూడు ఫ్రెండ్స్, లైన్ ఎట్లున్నాయో మంచిగా ఉన్నాయి కదా. ఇటు ఇళ్ళకు వేరు ఉన్నాడా. అదిగో హనుమంతో పాటు వినాయకుడు. పంచదా వైట్ పంచ్ ఉంది, అదేనా? ఇంకేది ఫ్రెండ్స్, ఇక్కడ కవర్ వేసేసి ఉన్నాయి, అన్నీ సోల్డ్ అవుట్ అయిపోయినాయని వాళ్ళైతే చెప్పారు. ఇంకా ఎక్కువ ఆప్షన్స్ లేక మేమైతే అక్కడ నుంచి వెళ్ళిపోయాము. ఇప్పుడు నెక్స్ట్ ధూల్పేట్ వెళ్దాం. వెళ్ళే ముందు ఫస్ట్ అయితే ఎవరు తిని రాలేదన్నమాట ఇంటికాడ. నేనైతే మంచిగా తినేసి వచ్చిన. సో రుచి ఫుడ్ కోర్ట్ దాని పక్కనే ఉంది. అందరం వెజ్ నూడిల్స్ ఆర్డర్ చేసుకున్నాం. ఇప్పుడే తినేసి ఆ పక్కకు ఆగినాం ఫ్రెండ్స్. ఇంకా మా ఫ్రెండ్స్ వాళ్ళు వస్తున్నారు. చలో, ఇప్పుడు నెక్స్ట్ ధూల్పేట అనమాట. ప్రతిసారి మేము కొనేది అక్కడే. ఫస్ట్ అయితే ఈ నాగోల్లో ఒకసారి చూసినాము. ఇప్పుడు నెక్స్ట్ ధూల్పేట్కి వెళ్ళి అక్కడ ఫిక్స్ చేసేసి ఇంటికి వచ్చేయాలన్నమాట. ఇవాళ అయితే నైట్ ఎప్పుడు అయ్యిందో తెలియదు. చలో, వచ్చేసాం ధూల్పేట్కి. చూడొచ్చు, ఇక్కడ మొత్తం అన్ని వినాయకులు అనమాట. నీకు తిరిగి కాళ్ళు అరిగిపోవాలి కానీ వినాయకులు మాత్రం కనిపించకుండా ఉన్నాయి. మొత్తం వినాయకులు అనమాట. ఇక్కడ చూస్తే ఇక్కడ అన్ని 3 feet వినాయకులు అనుకుంటా. చాలా బాగున్నాయి, వెరైటీగా. ఇక్కడ కవర్లు కప్పేసారు. ఇవి కూడా సోల్డ్ అవుట్ అనుకుంటాం మేబీ. చూడండి ఫ్రెండ్స్, లోపల ఎంత బాగున్నాయి వినాయకులు. ప్లీజ్ డూ నాట్ టచ్ అంట. వెంకటేశ్వర స్వామి పెడతాను వినాయకుడు డాడీ ఫోన్ చేసి टोटल व्लॉग हाय फ्रेंड्स हाय
నాకు ఈ వినాయకుడు నచ్చింది. లాస్ట్ టైం కూడా ఇట్లా చూసినాం గుర్తుందా? చూసిరుగా ఫ్రెండ్స్ వినాయకులు అయితే ఎట్లా మెరిసిపోతున్నాయో. ఇక్కడైతే ఏదో సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. రోడ్ అంతా అయిపోయింది దీనివల్ల. వామ్మో. అది పెద్దగా ఉందిగా. అది తీసేస్తారు మీది చెట్టు తీసేసారు. ఈ వినాయకులు చూసిరుగా ఫ్రెండ్స్ ఎంత హ్యూజ్గా ఉన్నాయో. ఫోటో తీసుకొని సో మనమైతే గల్లీ గల్లీ తిరుగుతున్నాం. టైం వచ్చేసి బాగానే 12 దాటిపోయింది. ఇంకా జనాలు ఎలా ఉన్నారో చూడండి. తిరుగుతూనే ఉన్నాం. కాళ్ళు అయితే అరిగిపోతున్నాయి. గల్లీ గల్లీ తిరుగుతున్నాం. ఏ వినాయకుడిని అడిగినా 20,000కి తక్కువ దిగట్లేదు ఎవరు. చూస్తూనే ఉన్నాం. సో ఫైనల్గా వినాయకుడిని ఫిక్స్ చేసేసినాం అనమాట. ఇదే మన వినాయకుడు. బ్లర్ చేసేస్తున్నా ఎందుకంటే నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను అనమాట వినాయకుడు పెట్టేటప్పుడు. మా వాళ్ళు అయితే బేరం చేస్తున్నారు. సో టైం అయితే 2:20 అవుతుంది. మనం అయితే ఇప్పుడు ఇంటికి స్టార్ట్ అవుదాం అనమాట. సో చలో నైట్ రైడ్స్ ఖాళీ రోజు. ఫ్రెండ్స్ మేమైతే మధ్యలో ఆగినాం అనమాట. చూడండి మొక్కలు మొత్తం ఎట్లా అయిపోయినాయో మావి. వచ్చింది టైం ఎంత బ్రో? టైం చూపి. నీ ఫోటో కనిపించద్దా? నువ్వేందో. ఓకే గైస్, మనదైతే వ్లాగ్ అయిపోయిందనమాట. మీకు నచ్చింది అనుకుంటా. వ్లాగ్ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ఇంకా చాలా రాబోతున్నాయి. ఈ ఫస్ట్ వ్లాగ్ కాబట్టి మనకంత ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి అట్లా వచ్చేసి వెళ్ళిపోయింది అనమాట. నెక్స్ట్ ఏం చూద్దాం అనుకుంటారో చెప్పండి. మా ఫ్రెండ్స్ని అందరిని తీసుకొని వెళ్ళిపోతాం అక్కడికి. అది అనమాట, ఇంటికి పోయి పడుకుంటాం అనమాట. సబ్స్క్రైబ్ చేసుడు మర్చిపోకరి, కామెంట్ చేసుడు మర్చిపోకరి, లైక్ కొట్టడం మర్చిపోకరి. గుడ్ నైట్, బాయ్.